హాయ్ గైస్, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం దుర్గం చెరువుకి వచ్చామండి. హైదరాబాద్ దుర్గం చెరువుకి వచ్చాం. ఇది మార్నింగ్ వాక్. దుర్గం చెరువు మార్నింగ్ వాక్ వచ్చాను. అవుట్ సైడ్ ఇలా ఉంది చూడండి. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది, బట్ సన్రైజ్ వచ్చేసారు. ఎంట్రన్స్లోనే మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చి ఇది 10 రూపీస్ అండి. పెద్దవాళ్ళకైతే 10 రూపీస్, చిన్న వాళ్ళకైతే 5 రూపీస్. మనకి ఎంట్రన్స్లో టికెట్ తీసుకుని ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందండి. మనకి ముందు ట్రీస్ పెట్టారు. సో ట్రీస్ పెట్టి ఇలా ఉంది చూడండి. ఇది మెయిన్ స్పేస్ నుంచి పార్ట్ ఉంది కదండి, హాల్ దగ్గర నుంచి. అండ్ లోపలికి వచ్చామంటే లోపల మనకి కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళొచ్చండి. అంటే కేబుల్ బ్రిడ్జ్ కింద దాకా వెళ్ళొచ్చు. మనకి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ చిన్న హ్యాండ్ పెట్టారు చూడండి, సింబల్ ఇచ్చి. అండ్ ఇక్కడ ట్రీ అవుట్ చూడండి. ఈ ట్రీ చాలా బాగుంది. అండ్ లోపలికి వచ్చాక ఇలా ఉంది చూడండి. మార్నింగ్ వ్యూ ఇలా ఉంది చూడండి. ఈ ట్రీ అయితే మాత్రం మెయిన్ ట్రీ అయితే తెలియట్లేదు. ఈ ట్రీ అయితే చెప్పండి. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఒక ఫుల్ వీడియో వస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా నాకు హెల్ప్ చేయండి. సో లోపలికి వెళ్ళి మనం మొత్తం దుర్గం చెరువు వ్యూ మొత్తం చూద్దామండి. ఎర్లీ మార్నింగ్ దుర్గం చెరువు చూడడానికైతే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడండి. లొకేషన్ చూడండి ఎంత బాగుంది చూడండి. ఇంకా బ్రిడ్జ్ చూడండి. బ్రిడ్జ్ లైట్స్ ఇంకా ఆపలేదు, ఇంకా అలానే ఉన్నాయి. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. సో మనం ఇలా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ వచ్చాయంటే అసలు ఎంత బాగుందండి. మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ దుర్గం చెరువు బ్రిడ్జ్ చూసుకుంటూ అసలు ఈ ఎక్స్పీరియన్సే వేరండి. సూపర్ ఉంది అసలు ఇక్కడ మార్నింగ్ వాక్. దాంతోపాటు ఇక్కడ మనకు చూడండి చిన్న బర్డ్స్ ఉన్నాయి వాటర్లో. మీకు కనిపిస్తున్నాయా? అయితే చూడండి, చిన్న వాటర్లో బర్డ్స్ ఉన్నాయి. బాగుంది. దాంతోపాటు ఇటు చూడండి, అసలు అనుకొని నీకు మొత్తం ఐటీ కంపెనీస్ చూడండి. నాకు దుర్గం చెరువు బాగా డెవలప్ అయిందండి. ఒకప్పుడు బాగా డెవలప్ చేశారు. వాకింగ్ చేయడానికి కానీ లేకుంటే సైట్ సీయింగ్ కానీ అన్ని విధాలుగా బాగా డెవలప్ చేశారు దుర్గం చెరువుని. ఇప్పుడైతే బాగుంది దుర్గం చెరువు. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే వచ్చి వాకింగ్ చేస్తున్నారు. సో ఇది ఒక విధంగా వాకింగ్ ట్రాక్ అయింది, ఒక విధంగా సైట్ సీయింగ్ అయింది. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే అండి, మనకి దుర్గం చెరువుకున్న మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్ అనమాట. సో కేబుల్ బ్రిడ్జ్ అనేది అసలు చూడండి, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి మొత్తం అది కేబుల్ బ్రిడ్జ్ చూడండి. సో ఇక్కడ స్టార్ట్ అయ్యింది అనమాట. అది ఐలాబ్స్. సో అక్కడ స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి మొత్తం మనకి ఇక్కడ వరకు లాస్ట్ ఇక్కడ వరకు అనమాట. ఒకప్పుడు దీన్ని క్రాస్ చేయాలంటే మనకి మొత్తం రోడ్ మొత్తం తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. సో ఇప్పుడు మనకి ఆ కేబుల్ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఏంటంటే మనకి ఎంత రౌండ్ తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మన హాఫ్ కిలోమీటర్ 700 కిలోమీటర్ ఉంటుంది అండి. అంటే 500 మీటర్స్ 700 మీటర్స్ ఉంటుంది అనమాట. సో నాకు 700 మీటర్స్ కరెక్ట్గా మనం రోడ్ నెంబర్ బంజారా హిల్స్కి వెళ్ళిపోవచ్చు. ఈజీగా బంజారా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి కూర్చోవడానికి సెట్అవుట్ కూడా పెట్టున్నారండి. కూర్చొని కాస్త చూడాలనుకున్నట్లయితే సెట్అవుట్ ఏరియా కూడా పెట్టున్నారు ఇక్కడ. బాగుంది, బాగా డెవలప్ చేశారు. ఎర్లీ మార్నింగ్ వచ్చాను కదండి. మార్నింగ్ ఇప్పుడు నాకు 5:30 అవుతుంది. సో 5:30 అయినా నాకు ఆల్రెడీ 6 o'clock 7 o'clock అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ సన్లైట్ వచ్చేసింది. సో 6 o'clock అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లవ్ సింబల్ ఉంది. సో ఎవరైనా లవర్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి లవ్ సింబల్ దగ్గర ఫోటో తీసుకోవచ్చు. చూడండి, దుర్గం చెరువు బ్యాక్ ఫేసింగ్ దుర్గం చెరువుతో లవ్ సింబల్ ఉందండి. దుర్గం బ్యాక్ ఫేసింగ్ అనమాట. అంటే దీని బ్యాక్ సైడ్ దుర్గం చెరువు బ్రిడ్జ్ ఉంది కదా. సో దుర్గం చెరువు బ్రిడ్జ్తో లవ్ సింబల్ ఉంది ఇక్కడ. సో మనం ఇలా ముందుకు వచ్చామంటే చిన్న చిల్డ్రన్స్ది ప్లే ఏరియా ఒకటి కనిపిస్తుంది. అక్కడ నడిచి వెళ్ళాలి మనం. అక్కడ నడిచి ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది చూడండి. అదే చిన్న ప్లే ఏరియా కూడా ఒకటి కట్టారు చిన్నపిల్లలకి. ఇంకేస్ పిల్లలు ఎవరైనా వచ్చారంటే పిల్లలు వాకింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి ప్లే ఏరియా కట్టున్నారు. చూద్దాం అక్కడ ఇది వచ్చేసామండి. ఇది ప్లే ఏరియా, ఇది చిన్నపిల్లలకి ప్లే ఏరియా. ఇక్కడ చూడండి ప్లే ఏరియా చూడండి, బాగుంది. సో ప్లే ఏరియా మాత్రం సూపర్ కట్టారు. అది ప్లే ఏరియా. చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు చిన్నపిల్లలతో వాళ్ళు కాస్త టైం స్పెండ్ చేయడానికి బాగుందన్నమాట. సో వాళ్ళు ఇక్కడ జారుడు బండి ఉంది. దాంతో పాటు వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. మనం వాష్రూమ్స్ కావాలంటే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా నీకు వాష్రూమ్స్ వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా
అందరికీ సెట్ అయ్యేలా ఉందన్నమాట ఇది. సో చిన్నపిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడికి వచ్చారంటే చిన్నపిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుకు వచ్చామంటే ఇక్కడ మనకి సిట్అవుట్ ఏరియా పెట్టారు. సో ఇన్ కేసు ఎవరైనా కూర్చోవాలనుకున్నట్లయితే కూర్చున్నట్టు సిట్అవుట్ ఏరియా పెట్టారు. సో ఇది సిట్అవుట్ ఏరియా, బాగుంది. సిట్అవుట్ ఏరియా పెట్టారు. దాంతోపాటు ఇక్కడ మనకి చెస్ ఆడుకోవచ్చు అండి. సో చెస్ ఏరియా కూడా ఒకటి పెట్టారు ఇక్కడ. ఇన్ కేసు ఎవరైనా వచ్చి చెస్ ఆడుకోవాలంటే చెస్ ఆడవచ్చు అనమాట. అండ్ అక్కడ చిన్న జిమ్ మరి పెట్టారు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. సో ఇలా ఉంది. సో మనం ఇలా ముందుకు వచ్చామంటే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళొచ్చండి. అన్నీ మనకి బిల్డింగ్సే కనిపిస్తున్నాయి. మొత్తం చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్స్. అండ్ కింద మనకి ఐటీ పార్క్ కూడా ఉంది చూడండి. సో ఐటీ పార్క్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయండి. ఇదైతే మనం హైదరాబాద్లో ఉన్నట్లేదు, ఎక్కడ మనం యూఎస్లోనో కెనడాలో ఉన్నట్టున్నాయి అనమాట. వాకింగ్ చేసుకుంటూ ముందుకు వచ్చామంటే సెంటర్ పాయింట్కి వస్తామండి. ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ వచ్చేది సెంటర్ పాయింట్. అంటే ఈ మొత్తం లేక్కి దుర్గం చెరువు మొత్తానికి ఇది సెంటర్ పాయింట్ అనమాట. సో ఇక్కడ చూడండి మనకి DC అని ఉంది. DC అంటే దుర్గం చెరువు అని అర్థం అండి. ఇది సెంటర్ పాయింట్ అనమాట. మొత్తానికి సెంటర్ పాయింట్. ఒక ఎంట్రన్స్ ఉందండి, బట్ ఈ ఎంట్రన్స్ ఎక్కడి నుంచి తెలియదు. బట్ ఎక్కడి నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. బట్ ఇది మేబీ అక్కడ వెల్లాస్ అనుకుంటాను. అక్కడ వెల్లాస్ ఉన్నాయి, యాక్చువల్గా వెల్లాస్ ఎంట్రన్స్ అనుకుంటాను. సో ఇదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బోటింగ్స్ ఉన్నాయి చూడండి, బోటింగ్ ఫోర్ట్స్ ఉన్నాయి చూడండి. సో ఎవరైతే బోటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం బోటింగ్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్తే బోటింగ్ టైమింగ్స్ వచ్చి మనకి అడల్ట్ అయితే 100 రూపీస్, చిల్డ్రన్స్ అయితే 40 రూపీస్, స్పీడ్ బోట్ అయితే 500 రూపీస్, 400 రూపీస్. ప్రైజెస్ అయితే మాత్రం బాగానే పెట్టారు. బోటింగ్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడికి వెళ్ళొచ్చి మనం బోటింగ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మనం బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళైతే బోటింగ్ చేయొచ్చు. సో ఇది వచ్చి పబ్లిక్ బోటింగ్ అండి. అంటే జనాలు ఎక్కువ మంది పడతారు అనమాట. ఇది పబ్లిక్ బోటింగ్. సో బోట్ లోపల ఉంది, లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అలా ఉన్నాయి. ఇది పబ్లిక్ బోటింగ్ అనమాట. అంటే ఒక 10 మెంబర్స్, 15 మెంబర్స్, 20 మెంబర్స్ వెళ్ళే బోట్ అనమాట. ఇది పబ్లిక్ బోటు. సో అది కూడా కైండ్ ఆఫ్ పబ్లిక్ బోటే అండి. కాకుంటే అది కొద్దిగా చేసి ఉన్నారు కూర్చొని వెళ్ళడానికి. సో ఇదైతే నించొని వెళ్ళడానికి అండి. మేబీ దీని మీద కూడా చేసేస్తారేమో, నాకు తెలియదు ఎగ్జాక్ట్. సో మనం ముందుకు వెళ్ళామంటే బ్రిడ్జ్ కిందకి వెళ్దామండి. సో అలా మనం అది చూసుకున్నాం కదా, బోట్ చూసుకున్నాం కదా, బోట్ చూసుకుని ఇందులో ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకొక సిట్టింగ్ ఏరియా పెట్టారు. సో ఇక్కడ మనం కూర్చోవచ్చు. సిట్టింగ్ ఏరియా ఇది వన్ ఆఫ్ ఇంకొక సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనం పూల్ వాటర్లోకి జంప్ చేయకూడదు అండి. ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి, సైన్ బోర్డు పెట్టారు, డోంట్ స్విమ్ అండ్ సైన్ బోర్డు పెట్టారు. బట్ సైక్లింగ్ అయితే చేయొచ్చండి. సో ఇన్ కేస్ మనం ఇక్కడ వచ్చి మనం సైక్లింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే సైక్లింగ్ చేసుకోవచ్చు. సో ఇలా ముందుకు వచ్చే కొద్దిగా బ్రిడ్జ్ దగ్గరకు వస్తున్నాం అండి. బ్రిడ్జ్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉందండి బాబోయ్. దుర్గం చెరువు బ్రిడ్జ్ కిందకి వచ్చేసామండి. ఇది దుర్గం చెరువు బ్రిడ్జ్. బ్రిడ్జ్ కింద చూడడానికి ఎంత బాగుంది. బ్రిడ్జ్ చూడడానికి చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. శాంతం బ్రిడ్జ్ కిందకి వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం బ్రిడ్జ్ కింద నడుస్తున్నాం. సో ఇటు సైడ్ తిప్పి చూసుకున్నట్లయితే మొత్తం ఐటీ పార్క్స్ అంటే ఐటీ కంపెనీస్ ఉన్నాయి. మొత్తం కంపెనీస్, ఇవన్నీ కంపెనీస్ అండి. ట్రెక్ ఉంది. సో బాగుంది, ఇది హిడెన్ ట్రెక్కింగ్ బాగుంది. సో మనం లోపలికి పైకి ఎక్కి శాంతం పైకి ఎక్కి అసలు లోపలే ఉంది. ఒకసారి చూద్దాం మనం హిడెన్ ట్రెక్ దగ్గర. మొత్తం కొండల్లో ఉందండి. ఓకే, ఇక్కడ షటిల్ ఉంది, షటిల్ కోర్ట్ ఉంది. వెళ్ళదారుల మధ్యలో కూడా ఒక షటిల్ కోర్ట్ ఉంది. ఇంకా పైకి వెళ్ళాలి. శాంతం పైకి వచ్చాం. షటిల్ ఆడడానికి వస్తుందండి. ఇక్కడికి చెప్పాలి ప్లేస్ కనిపిస్తుందండి. కింద ఒక గృహ. ఏందండి ఇక్కడ మొత్తం గృహాలే ఉన్నాయి ఇదంతా మొత్తం. ఓకే, ఇక్కడ కూర్చొని కైండ్ ఆఫ్ చిన్న సెట్అవుట్ ఏరియా. దాంతోపాటు ఇక్కడికి వచ్చాను, దుర్గం చెరువు చూడొచ్చు. అర్థమైంది, బాగా డెవలప్ చేశారండి. ఇది మనం కిందకి వచ్చేసామండి. మనం ముందుకెళ్ళి అయితే మనం లాస్ట్ దాకా వెళ్తున్నాం. సో ఆ లాస్ట్ దాకా వెళ్ళి లాస్ట్ వరకు ఏముందో చూద్దాం ఒకసారి మనం. అక్కడ చూడండి క్వాల్కామ్ ఉంది,
మీకు కనిపిస్తుంది అనుకుంటా క్వాల్కామ్ కంపెనీ. ఇదిగో ఇక్కడ క్వాల్కామ్ కంపెనీ ఉంటాడండి. బాగుందండి, నైస్ ఎక్స్పీరియన్స్. దుర్గం చెరువు నైస్ ఎక్స్పీరియన్స్, బాగుంది, రావచ్చు. నేనేంటండి మీరు ఏమన్నా ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారండి, అంటే ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు అనమాట. ఇక్కడ అక్కడ ఒక ఆయన చేపలు పట్టాను వెళ్ళాడు, చేపలు పడుతున్నాడు అక్కడ. సో ఫిషింగ్ చేసి ఇక్కడ ఫిషింగ్ అమ్ముతున్నట్టున్నారండి. సాయంత్రం లాస్ట్కి వచ్చేసామండి. ఇది లాస్ట్ పాయింట్ అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇది కొండ, అక్కడికి వెళ్ళడానికి లేదు, బట్ ఇదైతే లాస్ట్ పాయింట్. అక్కడ దాకా వెళ్ళచ్చు, అక్కడ వెళ్తున్నా చూడండి, వాళ్ళు వెళ్తున్నా చూడండి, అక్కడ దాకా వెళ్ళచ్చు, బట్ నా దాంట్లో ఛార్జింగ్ లేదు. అయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది దుర్గం చెరువు అండి.